చేసింది, ఏకంగా పెళ్లి చేసుకుంది, బహిరంగంగానే వీడియోలు కూడా పెట్టేసింది. ఇంత దారుణానికి ఒడిగట్టింది అంటే అసలు ఈ అమ్మాయి అంటే నీ గురించి కొన్ని సందర్భాల్లో కామెంట్స్ కూడా మీరు చూడొచ్చు, బహుశా మీరు కూడా చూస్తూనే ఉంటారు. చీ అని అనుకునే వాళ్ళకి సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తాను, మీరు ఏమన్నా అనుకోండి, నా గురించి నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను, ఒకళ్ళ గురించి నాకు అనవసరం. మా పేరెంట్స్ ని ఒప్పించుకోకుండా వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది అనుకునే వాళ్ళు కూడా ఒకటే చెప్తాను. ఆ పేరెంట్స్ ని ఒప్పించుకున్నాను, వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నాను. సో ఇప్పుడు బయటకు వచ్చేసాను కదా, వాళ్ళని వదిలేసా అన్న బాధ అయితే నాకు లేదు. వాళ్ళని మళ్ళీ నా దగ్గర తెచ్చుకుంటాను, వాళ్ళని నేను పోషించుకోగలను. సో ఒకటే చెప్తాను, నెగిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, పాజిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, కానీ మేము మాత్రం ఇలాగే కలిసి ఉంటాము. ఆనందంగా ఉన్న కాపురంలో చిచ్చులు పెట్టకండి. ఇలాగే అందరి కాపురాలలో చిచ్చులు పెడుతూనే ఉంటారు కాబట్టి అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ప్రశంసలు వచ్చినా గానీ మేము ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటాం. ఓకే, సో వర్షిని, నువ్వు అక్కడ అఘోరి దగ్గర నుంచి వచ్చినాక విష్ణు హర్షని తీసుకొచ్చాక నువ్వు చాలా మీడియాలతో మాట్లాడావు, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకొచ్చావు. మాకు అందుబాటులోకి రాలేదు, ప్రయత్నం చేశాము. సో నువ్వు చాలా మాటలు ఇంకా వదిలేస్తానని చెప్తా, నేను అఘోరి దగ్గరికి వెళ్ళను, ఇవన్నీ ఫోర్స్ఫుల్ గా చెప్పించారా? నమ్మించడానికి చెప్పాను. నాకు ఇంకా ఎందుకంటే నన్ను కొట్టారు కాబట్టి, బలవంతంగా చెప్పించారు కాబట్టి నేను అలా చెప్పడం జరిగింది. ఓకే, కొన్నాళ్ళు ఉందాము, వాళ్ళని నమ్మిద్దామని చెప్పని నేను కూడా నమ్మించి అలా మాట్లాడడం జరిగింది. తర్వాత వచ్చేయడం జరిగింది. ఏనమ్మా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా నమ్మించాలా నువ్వు ఇట్లా? కన్న తల్లిదండ్రుల్ని నమ్మించాలి అని లేదు, నేను పాయింట్ వాళ్ళకి చెప్పుకున్నాను, షేర్ చేసుకున్నాను. వాళ్ళైతే ఎప్పుడు మోసం చేయలేదు, చెయ్యను కూడా. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఇంటికి తీసుకొచ్చా, పాపం మా కూతురు నా దగ్గర ఉంటుందేమో తల్లి ఆశించింది, నువ్వు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయామంటే అది మోసం కాదంటారా? మోసం ఎందుకు అవుతుంది? ఎందుకంటే వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించాలి అనుకున్నారు. మా మీదనే అట్లా కదా. అవును, మరి ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు కానీ, ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. మరి ఎందుకని మాదే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు అలా? ఇక్కడ వర్షిని అఘోరి కాబట్టి వేరే వాళ్ళు ఎంత ఉండదు కదా, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సెంటర్ ఆఫ్ అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరు గుర్తుపడతారు కాబట్టి అట్లా అంటే గుర్తుపడతారు. అక్కడ నార్త్ ఇండియా సంగతి మనకు తెలియదు కానీ తెలుగు రాష్ట్రాలు అయితే గుర్తుపడుతున్నారు. మీరు అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి వెళ్ళినా అఘోరి అమ్మ తెలుసా అంటే అందరు చెప్తారు. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, అమ్మాయి. అలాగే నేను కూడా అఘోరిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఓకే, సో అంటే నేను అంటున్నది ఒకటే, మీ పేరెంట్స్ ఆల్రెడీ నేను ఇంటికి తీసుకొచ్చుకున్నారు, పాపం మా అమ్మాయి మా దగ్గరే ఉండిపోతుంది, కానీ మీ నాన్న కొంత కన్నీళ్ళు ఆపేశారు, మిమ్మల్ని చాలా దగ్గరగా హత్తుకున్నారు, మీ తల్లి మిమ్మల్ని పట్టుకొని వెళ్ళింది. మరి అంతా కూడా నిజంగానే వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేయడమో ఒప్పించడం ఏది చేయకుండా వాళ్ళ కళ్ళు గప్పి అక్కడి నుంచి రావడం అనేది ఎట్లా చూడాలి? అంటే అది మోసం కాదంటారా? ఎందుకు అలా రావడం జరిగిందంటే, నేను ఒక 1 month అలా ఉండి వాళ్ళని ఒప్పించుకుని వద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు నన్ను బలవంతంగా ఒక రూమ్ లో బంధించి నన్ను హింసించాలి అనుకున్నారు. అంటే నాకు ఏ మెంటల్ ఏమి పిచ్చి లేదు, కానీ ఒక హాస్పిటల్ తీసుకెళ్లి ఎలాంటి చెకప్స్ జరగకుండా ఆ డాక్టర్ తో మాట్లాడి మందులు రాపిచ్చేసి నాకు ఇచ్చారు. అవి నేను ఎందుకు వేసుకోవాలి? నాకు ఏ మెంటల్ స్ట్రెస్ లేనప్పుడు నేను ఎందుకు వేసుకోవాలి? ఏ పిచ్చి లేనప్పుడు ఎందుకు వేసుకోవాలి? అలాగే ఏదో టెంపుల్ అంటున్నారు, గుండు చేపిస్తాము, అది ఇది ఒక రూమ్ లో ఉంచుతాము, తాళం వేసి వెళ్తాము, భోజనము ఇలాగా రూమ్ లోకి ఇస్తాము అని చెప్పని అన్నారు. అది నేను ఎందుకు అనుభవించాలి? నేనేం తప్పు చేసిన? నాకు నచ్చినట్టు ఉండడం తప్ప? అందుకే నేను చెప్పకుండా రావడం జరిగింది. నా పాయింట్ ఆఫ్ లో కూడా మీరు ఆలోచించాలి కదా. చిన్నప్పటి నుండి నరకయాత్ర అనుభవించింది, మళ్ళీ నరకయాత్రలోకి పోవాలనుకోలేదు కాబట్టే వచ్చేసింది. ఇప్పుడు మీకోసం పోటీ పడుతున్నారు. ఇంకా చాలా కామెంట్స్ లో చూస్తే నేను కూడా వెళ్తే అఘోరి దగ్గర, కానీ చాలా మంది అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి నరకయాతన పడ్డ వాళ్ళందరికీ కూడా ఆశ్రయం మీరు ఇవ్వాలంటే మీకు ఆశ్రమాలు సరిపోవు. మరి వస్తే భక్తులుగా రండి, మా చిన్నులాగా అలా కాదు, భక్తుల్లాగా వచ్చి సేవ చేసుకోండి. ఆశ్రమం పెడుతున్నాం గానీ ఇలా పెళ్లిళ్ళు గిన్నెలు అని మళ్ళీ గుర్తు చల్లడం అలాంటివి వద్దు. లేదు, చాలా మంది ఇప్పుడు వర్షిని నరకయాత అనుభవించింది అంటున్నారు మీరు. వర్షినికి లైఫ్ ఇవ్వడం కోసం తనని దగ్గర తీశారు, చేరదీశారు, ఫీజులు కట్టారు, తనకి ఇప్పుడు సినిమాకి వెళ్తా అంటే సినిమాకి వెళ్ళనిస్తా అని చెప్పారు. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది నిజంగా అమ్మాయిలు అట్రాక్ట్ అయితే కావచ్చేమో. అయ్యో, అది ఒక్కరికే కదండి పెళ్లి. భార్య అనేది ఒక్కరే ఉంటారు. నా జీవితంలో భార్య మా చిన్నునే, ఓకేనా? ఇంతవరకే. వాళ్ళు ఒకవేళ వస్తే ఆశ్రమం ఉంటది, ఆశ్రమంలో సేవ చేసుకుంటారు. సినిమా పోతా అంటే మా చిన్నుతో పాటు సినిమా కూడా వెళ్తారు, భక్తిలో ఉంటారు, అంతే. సేవ చేసుకుంటారు సమాజానికి, అంతే తప్ప ఇప్పుడు వాళ్ళు కూడా మీ చిన్నులాగానే వచ్చి
మాకు ఇట్లా నరకయాతన అనుభవించానమ్మా, నేను ఉండలేకపోతున్నానని చెప్పి తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసి నేను ప్రేమిస్తున్నానంటే మీ సమాధానం ఏంటి? ప్రేమించి